హాయ్ హలో గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ లక్కీ లాస్ట్ ఫిల్మ్. ఈరోజు మన వీడియో ఏమిటంటే నీలోఫర్ హాస్పిటల్లో బయటపడిన నిజాలు. ఈ హాస్పిటల్ ఎలా ఉంటుంది, ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, దీంట్లో కొన్ని విషయాలు ఇటీవల బయటపడ్డాయి. వీటన్నిటి గురించి నేను ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకున్నాను. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి ఇలా ఓపీ తీసుకుని లోపలికి వెళ్ళాలి. ఇది వచ్చేసి ఇక్కడ ల్యాబ్ టెస్ట్కి సంబంధించి, అంటే ల్యాబ్ రిపోర్ట్స్, బ్లడ్ టెస్ట్లు మనం చేయించుకుంటే ఆ రిపోర్ట్లు ఇక్కడ మనం తీసుకోవచ్చు అనమాట. ఎంట్రన్స్ నుండి రైట్ సైడ్ వెళ్ళాలి. ఇక్కడ అంతా చాలా అంటే చాలా ఖాళీగా ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ ప్లేసు, అందరు కూర్చుంటారు, పేషెంట్లు కావచ్చు, అటెండర్స్ కావచ్చు, అందరూ. ఇది చాలా ఓల్డ్ హాస్పిటల్ అనమాట. ఇది రూమ్ నెంబర్ 5 అంటారు. ఇక్కడే మనకి హాస్పిటల్ మొత్తానికి సంబంధించిన అన్ని బ్లడ్ టెస్ట్లు కావచ్చు, స్కాన్ రిపోర్ట్స్ కావచ్చు, యూరిన్ రిపోర్ట్స్, ఇంకా పెథాలజీ రిపోర్ట్స్, ఎవ్రీథింగ్ అన్నీ ఇక్కడికే వస్తాయి అన్నమాట. మనం ఇక్కడికి వచ్చి మన ఆధార్ కార్డు, ఓపీ కార్డుని చూపిస్తే వాళ్ళు రిపోర్ట్స్ మనకి ఇస్తారు. ఇంకా ఇది ఇక్కడ ఈ చూపిస్తే ఈ మెట్లెక్కి లోపలికి వెళ్తే, మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్తే ఈ విధంగా మనకి ఓపీ ఉంటుందన్నమాట. చూడండి, ఈ విధంగా ఓపీలో మనం ఓపీ ఇక్కడ తీసుకొని ఈ విధంగా పక్కనే ఉన్న బిల్డింగ్లోకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం పైన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తామన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్లోనేమో ల్యాబ్కు సంబంధించినవన్నీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి. ఆ తర్వాత ఇది పైకి వెళ్ళాలి, ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్ ఏంటంటే ఇక్కడ అన్ని రకాల ఓపీకి సంబంధించిన వాళ్ళు పైన ఉంటారు ఫస్ట్ ఫ్లోర్లో. ఈ హాస్పిటల్లో ఓన్లీ ఫర్ చిల్డ్రన్స్, అంటే పిల్లలకు సంబంధించిన అన్ని ఓపీస్ ఇక్కడ ఉంటాయి. వీటిలో ఓన్లీ ఆంకాలజీ, ఇంకా వచ్చేసి న్యూరో కూడా ఎమర్జెన్సీ అయితే చూస్తారంట. ఆంకాలజీ మాత్రం మన దగ్గర లేదు. మిగతా అన్నిటికీ సంబంధించి ఉంటాయి. చూడండి హాస్పిటల్ ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంటుంది ఓపీస్ వరకు. మళ్ళీ ఐపీఏ అంటే ఇన్పేషెంట్ డిపార్ట్మెంట్ అంతేం బాగుండదు, కానీ ఓపీ మాత్రం చాలా నీట్గా, చాలా ప్రశాంతంగా చూస్తారు. ఇదంతా ఈఎన్టీ, ఇంకా మామూలుగా జనరల్ ఫిజిషియన్, వాటన్నిటికి సంబంధించి ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్లో చూస్తారు. ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే ఫస్ట్ ఓపీ తీసుకొని వెళ్ళంగానే ఫస్ట్ టైం ఏదైతే డాక్టర్ చెకప్ ఉందో ఆ పేషెంట్ డైరెక్ట్గా మనం ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళి చూపించుకోవచ్చు ఓపీలో. ఒకసారి చూసిన తర్వాత మనకి బ్లడ్ టెస్ట్లు అవి ఇవి చేస్తారు కదా, చేసిన తర్వాత ఆ రిపోర్ట్లు తీసుకొని మనం సెకండ్ ఫ్లోర్లో ఓపీ నెంబర్ 10కి వెళ్ళాలి. 10కి వెళ్తే అక్కడ మనం ఇంకా ఎన్నిసార్లు వెళ్ళినా పేషెంట్లు, అదే పిల్లల్ని తీసుకొని సెకండ్ ఫ్లోరు ఓపీ నెంబర్ 10కి మాత్రమే వెళ్ళాలి, అక్కడే చూస్తారు. ఈ హాస్పిటల్ ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఫార్మసీ. ఓపీకి ఎదురుగానే ఫార్మసీ అనేది ఉంటుందన్నమాట. ఫార్మసీ మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకు చెప్తున్నాను జాగ్రత్త అంటే, ఇక్కడ వేలాది మంది పేషెంట్లు వస్తూ ఉంటారు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ వస్తూ ఉంటారు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఇష్టం వచ్చినట్లుగా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. అంటే మనం డాక్టర్ ఏమో సిరప్ రాస్తే వాళ్ళు టాబ్లెట్స్ ఇస్తారు. టాబ్లెట్స్ అంటే సిరప్స్ ఇస్తారు. 5 mg అంటే 10 mg ఇస్తారు, 10 mg అంటే 5 mg ఇస్తారు. నేను నా కళ్ళతో వేరే పేషెంట్లకు ఇస్తుండగా నేను చూశాను. అందుకే మీకు ఈ వీడియోలో ముఖ్యంగా తెలియజేయడానికి నేను ఈ వీడియో షూట్ చేశాను అనమాట. ఇది వచ్చేసి సెకండ్ బిల్డింగ్ అనమాట. సెకండ్ బిల్డింగ్ అంతా ఇన్పేషెంట్ డిపార్ట్మెంట్. ఇక్కడ ఇన్పేషెంట్ డిపార్ట్మెంట్ చూడండి, ఒక్క బెడ్ మీద ఇద్దరు పేషెంట్లు, చిన్న పిల్లలు అనమాట. అయినా సరే చిన్న పిల్లల్ని ఒక్క బెడ్లో ఇద్దరు పండబెడతారు. అంటే అక్కడ స్ట్రెంత్ అనేది, బెడ్ స్ట్రెంత్ ఎక్కువ లేదనమాట. సో ఈ కారణం చేత క్లీన్నెస్ కూడా అసలు ఏమీ బాగుండదు అనమాట. ఇన్పేషెంట్ డిపార్ట్మెంట్ చాలా అంటే చాలా చెత్తగా ఉంటుంది, అసలు ఏం బాగుండదు అనమాట. అసలు ఎంత ఘోరంగా ఉంటుందంటే చాలా ఘోరంగా ఉంటుంది.
నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ విధంగా బయటకు వస్తే ఇదే సెకండ్ బిల్డింగ్ అనమాట. ఈ బిల్డింగ్లోనే ఇలా రైట్ సైడ్ వెళ్ళంగానే అక్కడ స్కానింగ్ అదే తీస్తారు. ఈ స్కానింగ్ డిపార్ట్మెంట్ అనేది ఒక పెద్ద టార్చర్ అనమాట. టార్చర్ అంటే ఏంటంటే ఈ రోజు వెళ్తే మనం స్కానింగ్కి ఎమర్జెన్సీ అయినా అంతే, నార్మల్ పీపుల్కి కూడా అంతే. అక్కడ వాళ్ళు తేడా ఏం చూపించరు. బిల్డింగ్ చూడండి ఎంత పెద్ద బిల్డింగ్స్, చాలా పెద్ద బిల్డింగ్స్. పేషెంట్స్ వేల మంది వస్తారు. మొత్తం 4-5 బిల్డింగ్స్ ఉంటాయి సేమ్ ఇలానే. అయినా కానీ ఇప్పుడు వేలాది మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. స్కానింగ్ కోసం అని వెళ్తే పిల్లల్ని ఇలాగే చేతుల మీద పెట్టుకొని ఇలాగే బయట తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఆడ కూర్చొనే ఉంటారు. చిన్నపిల్లల్ని కూడా ఒక ఎమర్జెన్సీ అనేది లేదు, ఒక నార్మల్ పేషెంట్స్ అనేది లేదు. ఈ నీలోఫర్ యాజమాన్యం ఎవరో తెలియదు. ఈ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరు ఉన్నారో వాళ్ళు కొంచెం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే పిల్లలకి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారని నా ఉద్దేశం. అంతేగాని వేరే ఏం లేదు. నెక్స్ట్ ఇది చూడండి ఎంత ఓల్డ్గా ఉంటుందో. ఇది లోపలికి వెళ్తే ఇక్కడ పెథాలజీ డిపార్ట్మెంటు, ఇంకా ల్యాబ్ ఉంటుంది. పెథాలజీ ఆల్ టైప్ ఆఫ్ పెథాలజీ ల్యాబ్కి సంబంధించిన టెస్టులు అన్నీ ఇక్కడ చేస్తారన్నమాట. చాలా అంటే చాలా ఓల్డ్గా ఉంటుంది. మనం ఈరోజు వెళ్ళి ఒక టెస్ట్ చేయాలి అని అడిగితే వాళ్ళు 10 days 15 days తిప్పి 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 ఎప్పటికో చేస్తారు. టెస్ట్ అయితే చేస్తారు, కానీ చాలా అంటే చాలా ఘోరంగా ఉంటుంది అన్నమాట హాస్పిటల్ మాత్రం. ఈ హాస్పిటల్కి వెళ్ళే ముందు నాకు తెలిసి చాలా అంటే చాలా పేషెన్సీ ఉండాలి అని అంటాను. ఎందుకంటే ఇక మనకి వేరే దిక్కు లేదు, ఇంకా చచ్చినా బతికినా మనం ఇక్కడే చేయించుకోక తప్పదు టెస్టులు అన్నాక అని అనుకునే వాళ్ళు మాత్రమే ఈ హాస్పిటల్కి వెళ్ళండి. ఎమర్జెన్సీ కొంచెం ఎఫర్ట్ చేయగలం అనుకున్న వాళ్ళు పొరపాటున కూడా ఈ హాస్పిటల్కి వెళ్ళొద్దు. ఎందుకంటే ఈ హాస్పిటల్లో పట్టించుకునే వాళ్ళే ఉండరు అనమాట. మనం ఏదన్నా ప్రాబ్లం ఉంది అది దాన్ని పోయి ఎవరికైనా చీఫ్ డాక్టర్స్కో చీఫ్లకు కంప్లైంట్ ఇచ్చినా సరే ఆ కంప్లైంట్స్ మీరు అర్జీ ఇవ్వండి అంటారు. అర్జీ ఇచ్చినాక అది తీసుకెళ్ళి ఎక్కడ పక్కన పడేస్తారు అనమాట. సో ఈ నీలోఫర్ హాస్పిటల్ వాళ్ళు ఎంతో గొప్ప ఉద్దేశంతో మనకి చిన్నపిల్లల్ని కాపాడడం కోసం, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం ఈ హాస్పిటల్ని కట్టించారు. కానీ ఇందులో ఉన్న ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు చేసే మిస్టేక్, అంటే నేను అందరినీ అనడం లేదు, కొంతమంది అంటే 100 పీపుల్స్లో ఒక 40-50 మెంబర్స్ సరిగ్గా లేరన్నమాట. ఈ సరిగ్గా లేకపోవడం చేత హాస్పిటల్ మొత్తానికి బ్యాడ్ నేమ్ అనేది వచ్చేసింది అనమాట. అక్కడికి వెళ్ళిన పేషెంట్లు ఎవరు కూడా మంచి ఉద్దేశం లేదు, అందరు తిట్టుకోవడమే, సరిగ్గా చూడరు, సరిగ్గా పట్టించుకోరు అని. ఓపీ ఏరియా మాత్రం కొంచెం మంచిగా ఉంది, మిగతా అన్ని చోట్ల మాత్రం చాలా అంటే చాలా ఘోరంగా ఉందండి. డాక్టర్స్ మాత్రం చాలా మంచిగా ఉన్నారు, మంచిగా రిసీవ్ చేసుకొని మంచిగా చూస్తున్నారు పిల్లలకైతే. ఈ విషయం గొప్పగానే చెప్పాలి మనం. తప్పుని తప్పని చెప్పాలి, అలాగే కరెక్ట్ అని చెప్పాలి. నాకు తెలిసి ఈ వీడియోని లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి, తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. ప్లీజ్ లైక్ మై వీడియో, షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంతవరకు ఓపిక్గా నా వీడియోని చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.